మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. నీట్ యూజీ 2026 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రద్దవడం జరిగింది కదా. సో చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్ అడుగుతున్నటువంటి కొన్ని డౌట్స్, రీ అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళీ ఉంటుందా, అదేవిధంగా రీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీ మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందా, అదేవిధంగా హాల్ టికెట్స్ కొత్తగా వస్తాయా లేకపోతే గతంలో వచ్చినటువంటి హాల్ టికెట్స్ ద్వారానే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా, మరీ ముఖ్యంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. అయితే ముందుగా మనకు రీ అప్లికేషన్. సో రీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారికి మాత్రమే తిరిగి మళ్ళీ ఎగ్జామ్కి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీ ఫీ. సో ఫీ అనేది మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందా అంటే అది కూడా 99.99% మనకు మళ్ళీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఫీ చెల్లించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు తిరిగి డైరెక్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కానీ వారు మళ్ళీ ఫీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే హాల్ టికెట్స్ పాతవి ఉంటాయా కొత్తగా ఉంటాయా. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది రద్దయిపోయింది. సో మనకు ఆ హాల్ టికెట్ ఇంకా చెల్లుబాటు అవ్వదు. సో ప్రస్తుతం జరగబోయేటువంటి అంటే రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది కొత్తగా జారీ చేయడం జరుగుతుంది. సో ఎన్టీఏ నుంచి అఫీషియల్గా మనకు ఎగ్జామ్కి కొద్ది రోజుల ముందర మనకు ఈ హాల్ టికెట్స్ అనేది అనౌన్స్ అంటే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అడుగుతున్నటువంటి ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి దాదాపు 2 days అవుతా ఉంది కాబట్టి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చి మనకు 2 days గడుస్తూ ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది మనకు 25 రోజుల నుంచి 40 రోజుల గ్యాప్లో మనకు ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించడానికి అవకాశం అనేది చాలా వరకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే టాప్లో ర్యాంక్ వస్తుంది అని చెప్పి భావించినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 25 days నుంచి 40 days ఏదైతే ఉందో ఈ టైంని మీరు వినియోగించుకొని ఎగ్జామ్ షెడ్యూల్ ఉన్నట్లుగానే అంటే మీరు ఒక డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే లోపలనే మీరు ఒక డేట్ ఫిక్స్ అయ్యి అరౌండ్ 30 days ఆర్ 35 days ఉన్నట్లుగా భావించి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తే మంచిది. అదేవిధంగా ఎన్టీఏ నుంచి అఫీషియల్గా వీటికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ద్వారా త్వరలోనే మనకు ఒక అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.